దేవునామాని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే వారికి మనం చేయగలిగే గొప్ప సహాయము ప్రార్థన. వారికి మనం ఇవ్వగలిగే గొప్ప పరిష్కారం కూడా ప్రార్థనే. పౌలు కూడా కొలసీలకి పత్రిక రాస్తున్నప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే వారికి ఉన్న సమస్యను బట్టి తనకు చేయగలిగిన గొప్ప సహాయం ప్రార్థనేనని ఎరిగి వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా కొలసీలకి పత్రిక రాసినప్పుడు తెలుపుతాడు. నేను మీకోసం ప్రార్థన చేశాను. ఎలా చేశాడో కూడా పత్రికలో వివరిస్తాడు. ఆ మొదటి అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం చూస్తే ఆ 3వ వచనం దగ్గర నుండి వారి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాడంట. ఒక థ్యాంక్ఫుల్ ప్రేయర్. వారి కోసం కృతజ్ఞతలతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వారి నిమిత్తము విని సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆ కొలసీలను బట్టి పౌలు చెల్లించాడంట. రెండవదిగా ఎల్లప్పుడూ మానక వారి కోసం ప్రార్థన చేశాడంట. అదే 3వ వచనము 4వ లైన్ మనం చూసినట్లయితే, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంట కొలసీల కోసం. మానక ప్రార్థన చేశాడంట. మనకెవరైనా ప్రార్థన సహాయం కోరితే వారి కోసం కొన్నిసార్లు మర్చిపోతాం. కొన్నిసార్లు గుర్తుపెట్టుకుని 2 రోజులు చేసి ఆపేస్తామేమో. పౌలు అలా చేయలేదండి. వాళ్ళ కోసం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశాడంట ఆ కొలసీల నిమిత్తం. మూడోదిగా వాళ్ళ గురించి ఇతరుల ద్వారా తెలుసుకుని ప్రార్థన చేశాడు పౌలు. ఆ 7-8 వచనాలు చూస్తే కొలసీల గురించి ఎపఫ్రా అనే వ్యక్తి ద్వారా తెలుసుకుని విని వారి నిమిత్తం ప్రార్థన చేశాడట. పౌలు చేసిన సహకారం, పౌలు చేసిన సహాయము ప్రార్థన. అయితే వీటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు తోటి విశ్వాసుల పట్ల తను కలిగి ఉన్న బాధ్యత. మరొకటి, తను ఖైదీగా ఉన్నప్పటికీ తన జీవితంలో మారని ప్రార్థన స్థిరత్వం కలిగిన జీవితము పౌలు ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడు అట్టి విధంగా మనం నడిపించును గాక. ఆమేన్.